నమస్తే రమేష్ గారు. బాగున్నారా? ఎలా ఉందండి ప్రాజెక్ట్? మన ప్రాజెక్ట్ ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఇది ఏంటంటే నార్మల్గా మనం హెచ్ఎండిఏ కొని ఉంటాము, డిటీసీపీ కొని ఉంటాము, వైటీడీఏ కొని ఉంటాము, రకరకాల అప్రూవ్డ్ వెంచర్స్ కొంటాము. ఈ అప్రూవ్డ్ వెంచర్స్ని మనం ఎందుకు కొంటామంటే మనకి ఇంటి దగ్గరకు చాలా సమీపంగా ఉండటం కోసం, లేదంటే వెంటనే ధరలు పెరుగుతాయనో, లేదంటే రోడ్లు ఫెసిలిటీ బాగుందనో, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉందనో, లేదంటే ఒక రైల్వే లైన్ దగ్గరగా ఉందనో, మన పెట్టుబడి పెట్టిన డబ్బు వెంటనే తొందరగా అవుతుందని ఒక దీంతో కొంటాం. లేదంటే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని మనం బిల్డ్ చేసుకొని దాంట్లో ఉండటం కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కాదు, డబ్బులు పక్కన పడండి. ఈ రోజున తెలంగాణలో ఎక్కడ కొన్నా కూడా, ఈవెన్ గార్బేజ్ పక్కన కొన్నా కూడా రేట్లు పెరుగుతాయి. దాని గురించి ఆ డౌటే లేదు. ఇక్కడ ఇది ఎందుకు కొనాలంటే ఇన్వెస్ట్మెంట్. ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే మొదటిది ఫైనాన్షియల్. ఈ రోజున కొన్న రేటు ఖచ్చితంగా పెరిగిద్ది. రేపటికి నిద్రపోయి లేసరికే తెలంగాణలో రేట్లు పెరుగుతాయి, మీరు గమనించే ఉంటారు. నెంబర్ 1 ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. రెండోది ఆరోగ్య ఇన్వెస్ట్మెంట్, హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో మీకు తెలుసు మనం హాస్పిటల్కి ఎంత పెడుతుందో తెలుసు. సంవత్సరం అయ్యేసరికి 5 రెండో కుటుంబంలో 5 లక్షలు కాకపోతే నన్ను అడగండి. అదే 5 లక్షలు ఇక్కడ పెడితే మీరు 10 ఏళ్ళు, ఫస్ట్ 1-2 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 10 ఏళ్ళు మీరు ఎలా ఆరోగ్యంగా ఉంటారు చూడండి. హాస్పిటల్ ఖర్చు మొత్తం మిగిలింది. అది మిగలంగా ఇక్కడ నుంచి మీరు మీ ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ ఏదైనా కానీ అద్భుతంగా ఒక్క వస్తువు కూడా బయట కొనక్కర్లా. అల్లం కానించి వెల్లుల్లి కానించి చిన్నవి కూడా మొత్తం ఇక్కడ పండించుకోవచ్చు. లేదు ఈ రోజున ఇలాంటివి చేయడానికి కావాల్సిన శాస్త్రవేత్తలు ఉన్నారు, కన్సల్టెంట్ ఉన్నారు. వాళ్ళకి ఒక జస్ట్ మీకు వచ్చే ఆదాయం, దాంట్లోంచి వచ్చే ఆదాయంలో ఒక 10% ఇచ్చినా మీరు 90% ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే 2 రకాల ఇన్వెస్ట్మెంట్, హెల్త్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. 2 గ్రోత్, ఫుల్ గ్రోత్ ఉండ, పొటెన్షియాలిటీ ఉండ ప్లాట్. ఇది ఆరోగ్యము ఆదాయము 2 ఇచ్చేది. మీరు ఒట్టి స్థలం కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, ఇంకో ప్లాట్ హెచ్ఎండిఏ కానీ ఇంకోటి కొనుక్కుంటే దాంట్లో మీకు వచ్చేది ఫైనాన్షియల్ బెనిఫిటే. కానీ మీరు ఏమనుకుంటారు, 10 లక్షలకు కొన్నాను 10 లక్షలు పెరిగింది అనుకుంటారు. కానీ మీరు హాస్పిటల్ ఖర్చు చూసుకుంటే 10 లక్షలు 5 ఖర్చులు వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు పెట్టేది అది డిఫరెన్స్. అది కనుక్కోవాలి. అది కనుక్కున్నోడు ఇక్కడ కొంటాడు.